జై భారత్ ఐజరాజ్యాలు నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తోటి నేను ముచ్చరించుకోవాల్సింది ఏమిటంటే, ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో జోగి రమేష్ అనేటువంటి ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, అసలు ఇలా మంత్రులు అనుకోవటం, నాయకులు అనుకోవటం అది ఒక సిగ్గు కూడా. అగ్రిగోల్డ్ యొక్క ఆస్తుల్ని కబ్జా చేసినందుకు గాను తన కొడుకుని అరెస్ట్ చేసి లోపలేయటం జరిగింది. దీనికి ఏం చెప్తాడు అంటే, ఇది అక్రమము, అన్యాయము, రాజ్యాంగం లేదా ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము, ఇదేమిటి అదేమిటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క రమేష్ కొడుకు ఎవడైతే ఉన్నాడో, జైల్లో వేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఈడు ఒక పెద్ద ఎదవ. ఈ రమేష్ ఒక పనికిమాలి ఎదవ. ఈ ఎదవ ఏంటంటే దొంగసారాలు కాసుకుని అమ్ముకుని పైకి వచ్చినటువంటి వాడు ఈడేమని చెబుతాడు అంటే, నేను బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని, నేను అంచెంచెలుగా ఎదిగినటువంటి వాడిని, నేను గౌడు కులానికి చెందినవాడిని అని చెప్పేసి కుల కార్డును వాడుతూ ఉన్నాడు వీడు. ఇలాంటి యదవలందరికీ కూడా కులం గుర్తొస్తుంది. ఏది వీళ్ళ కష్టాలు వచ్చినప్పుడు కులం గుర్తొస్తుంది. అంటే నువ్వు గౌడవ అయితే నువ్వు చేసిన తప్పులకి నీకు శిక్ష వేయకూడదా? నువ్వు చేసిన తప్పులకి నేను లోపలైతే గౌడు సంఘం అంతా వచ్చి నిన్ను కాపాడుతుందా? ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ కులవాడైనప్పటికైనా దానికి తగిన కర్మకి ఫలితం అనుభవించక తప్పదు. 5 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడావో మేము విన్నాం, నువ్వు బయట ఏం మాట్లాడావో మేము విన్నాం, నువ్వు చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినప్పుడు ఏం మాట్లాడావో ఈ ప్రజలందరూ విన్నారు. అలాగే నీ కొడుకు ఏం మాట్లాడాడో కూడా ఇక్కడ అందరూ విన్నారు. యావత్తు రాష్ట్రమే కాదు, దేశ ప్రజలందరూ విన్నారు. నీ కొడుకు మాట్లాడాడు ఒకసారి ఇంటర్వ్యూలో. నీ కొడుకును ఒక మీడియా వాడు అడుగుతూ ఉంటే, రాష్ట్రంలో ఈ దేశంలోని చంద్రబాబు లాంటి రోగి ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి అన్నాడు. చంద్రబాబుకు రోగట. అలాడంతా ఆడు బతికెంత, ఆడు వయసు ఎంత? చంద్రబాబు రోగే. ఎందుచేతంటే నీలాగా దొంగ మందులు అమ్ముకుని దొంగసారాలు కాసుకుని పైకి వచ్చినవాడు కాదు, నీలా కబ్జాలు చేసి పైకి వచ్చినవాడు కాదు, నీకులాగా ఆడిని తిట్టి రాజకీయాలు చేసినటువంటి వాడు కాదు. చిన్నప్పటి నుంచి చదువుకుని ఒక రైతు బిడ్డగా అంచెంచెలుగా ఎదుగుతూ చిన్న వయసులోనే మంత్రిగా, చిన్న వయసులో నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి బాధ్యతలు తీసుకుని పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది చంద్రబాబు రోగం. మరి మీకులాగా కులాలు, గజ్జులు, అనేక రకాలైనటువంటి వ్యాధులు, వ్యభిచారాలు ఇలాంటివి చేసిన వాడు కాదు చంద్రబాబు. అందుకబట్టి ఈ రమేష్ అనేటువంటి వాడిని, ఈ మంత్రి, వీడు తిడతా ఉంటే అసెంబ్లీలో ఆనాటి ముఖ్యమంత్రి నవ్వటం, ఎవడెక్కువ తిడితే వాడికి మంత్రి పదవులు ఇవ్వటం. ఈ జోగి రమేష్ అనేవాడు అసలు ఎంత నీచుడంటే మామూలుగా కాదు. ఈరోజు నువ్వు కేకెత్తి ఎవడొస్తాడు? నీ కొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు నీ ఉచ్చదాగినటువంటి వాళ్ళు ఎవరో 10 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు ఆ నాయకత్వం వర్దిల్లాలని కొడుతున్నారు. వాళ్ళు ఒక ఎదవలు కాబట్టి అక్కడ జై కొడుతున్నారు. నీకన్నా ఎదవలు కాబట్టి అక్కడ జై కొడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అలవాటు అయిపోయింది. తప్పులు చేసి జైలుకి వెళ్ళటం, ఆడు వచ్చేటప్పుడు కొంతమంది ఎదవలు వెళ్ళిపోయి ఆడికి దండేయటం, ఆడి నాయకత్వం వద్దెళ్ళాలంటాం, ఎల్లై నాయకత్వం వద్దెళ్ళాలని చెప్పటం, పుల్లై నాయకత్వం వద్దెళ్ళాలని చెప్పి ఎదవలు కొంతమంది తయారయ్యారు ఈ సమాజంలో. ఇలాంటి ఎదవలు ఉన్న కారణంగానే మీలాంటి ఎదవలు పెరిగిపోతున్నారు. కాబట్టి
ప్రజల్ని నేనేం కోరుతున్నానంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే జైలు నుంచి వాళ్ళు మామూలుగా తప్పు లేకుండా వాళ్ళు శుద్ధపూసలా బయటకు వస్తారు. తప్పు చేసి ఉంటే శిక్ష అనిపిస్తారు. ఈ రెండాట్ల విషయంలో ప్రజలు ఏం చేయాలి? కళ్ళిప్పగించి చూడటం తప్ప ఇక్కడ లేనిపోయినటువంటి సపోర్ట్లు, మద్దతులు కులంగానో మతంగానో సపోర్ట్లు చేయొద్దని చెప్పేసి ప్రజలు నేను కోరుతున్నాను. ఎందుకంటే జోగి రమేష్ అనేవాడికి ఎంత శిక్ష పడినా తక్కువే. వాడు లోపలికి వెళ్ళాడు, ఈడు లోపలికి వెళ్తాడు. వాడు కొడుకు వెళ్ళాడు, బాబు వెళ్తాడు. అదే కానీ భార్య కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావమ్మా? తప్పు కదా. నీ కొడుకుని సంస్కారవంతుడిగా పెంచాలనేది తెలియలేదా మీకు? కంటమే తప్ప కన్న కొడుకుని సంస్కారవంతుడిగా పెంచడం తెలియలేదా? మరి మీ ఆయనకి మంచి చెప్పడం తెలియలేదా? ఇతరుల మీద దాడి చేయటం, ఇతరుల మీద మామూలుగా బూతులు తిట్టడం, ఇవన్నీ వాళ్ళకి బాధ కలగదా? వాళ్ళ తల్లులకి బాధ కలగదా? వాళ్ళ తండ్రులకి బాధ కలగదా? వాళ్ళకి బాధ కలగదా? వాళ్ళ భార్యలకు బాధ కలగదా? అంతే. కాబట్టి ఈ జోగి రమేష్ అనేవాడిని మామూలుగా కాదు, ఈ బాబు కొడుకుని బయటికి రాకుండా శిక్షించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు. ప్రజలందరూ ఇదే గొడవ. న్యాయమైనా సరే ఖచ్చితంగా మామూలుగా కఠినంగా శిక్షించాలనేది. అంతే. కాబట్టి ఆ పరిస్థితి నీకు వస్తుంది, ఆ శిక్షలు నీకు పడతాయి. నీకే కాదు, మీ పార్టీలో ఉన్నటువంటి వ్యభిచార నా కొడుకులందరికీ కూడా ఇదే శిక్షలు పడతాయి. వ్యభిచారులు, దోపిడీ వాళ్ళు, దొంగలు, ఒకటిగా ఇయ్యే కదా మీరు చేసిన కార్యక్రమాలు. ఈ దొంగలందరికీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి. అంతే. కాబట్టి మీరందరూ జైలు జీవితాలు అనుభవించవలసిందే. నేను కోరేది ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా రికవరీ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈనాడు ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. రఘురామకృష్ణమరాజు గారిని ఇగ్గురాజు అంటావా నువ్వు? నీ బతికెంత, నువ్వెంత? రఘురామకృష్ణమరాజు పాద ధూళి తాకటానికి కూడా పనిచేయవు నువ్వు. రఘురామకృష్ణరాజు లాంటి ఆ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి? రాజశేఖర్ రెడ్డి అనేవాడే వాళ్ళ యొక్క సహకారంతో పెరిగాడు. ఈ సంగతి నీకు తెలియదేమో. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు కూడా ఆయన సహకారంతో పెరిగాడు. నీకు ఇంకా తెలియదేమో. నువ్వు ఇగ్గురాజు, బొగ్గిరాజు అని పేర్లు పెడతావు. నువ్వు రాజులనే గౌరవం లేదా నీకు? నువ్వెవడవి అసలు? నీ బతికేంటి? నువ్వెవడవి? అంతే. కాబట్టి గౌరవ మర్యాదలు తెలియనటువంటి ఇలాంటి పనికిమాలి వాడికి ఏమి జరగాలో అదే జరుగుద్ది. ఖచ్చితంగా నీకు నీ కొడుక్కి కూడా జైలు నుంచి బయటకు రాకుండా శిక్షలు పడాలనేది ఈ సమాజం కోరుకుంటుంది. అంతే. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మారండి, మార్పు రండి. అరెస్ట్ చేయనివ్వండి, జైల్లో పెట్టనివ్వండి, వాళ్ళందరి మీద శిక్షలు పడినివ్వండి. తప్పు చేస్తే శిక్ష పడుతుంది, తప్పు చేయకపోతే బయటకు వస్తారు. అంతే తప్పించి వాళ్ళ వెనకాల మాత్రం జైలు కొట్టకండి. వాళ్ళ వెనకాల మీరు బయలుదేరకండి. వాళ్ళ వెనకాల బయలుదేరితే మీరు కూడా ఖచ్చితంగా మీకు ఏదో పావలా వాటో 10 పైసల వాటో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. అందులో డౌట్ ఏమీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను సూచిస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.